హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది జెమ్మి 7. ఈ రోజు అయితే మనం ఈసీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎలక్ట్రానిక్ ఈసీ గురించి, స్టాక్ ఈసీ గురించి కంపేర్ చేసుకుంటూ వీడియో చూద్దాం. బైక్ కి ట్యూన్ చేయాలంటే ఈసీఓ ఎందుకు మార్చాలి, దాని గురించి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే మీకు. మన ఛానల్ కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు ట్యూన్ చేయాలి, అసలు దాని వల్ల యూజెస్ ఏంది, దానివల్ల దానికి ఉండే ఫీచర్స్ ఏంది అనేది వీడియోలో మనకైతే క్లారిటీగా చెప్తాను మీకైతే. గోప్రోలు కలుసుకుందాం. బాయ్. హలో గైస్, ఇవాళ అయితే మనం ఈసీయూ గురించి అయితే మాట్లాడదాం. ఇది వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ అనమాట బండ్లో అయితే. దీని గురించి అయితే చాలా మందికి అయితే డీటెయిలింగ్ గా తెలియదు, డెప్త్ గా వెళ్తే అసలు అర్థం కాదు. మెయిన్ గా వచ్చేసి అసలు దీని గురించి మెయిన్ పాయింట్స్ ఏంటనేది నేను చెప్తాను. అసలు మెయిన్ ఏంటంటే ఈసీయూ అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనమాట. కార్స్ లో వచ్చేసి ఈసీఎం అని ఉంటది, ఎలక్ట్రానిక్ కంట్రోలింగ్ మాడ్యూల్ అని ఉంటది. మన బైక్ లో వచ్చేసి ఎలక్ట్రానిక్ యూనిటే. అసలు ఈసీయూ అంటే బైక్ కి ఎలా వర్క్ చేస్తుంటే, మన హ్యూమన్ బాడీతో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చేసి బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో బైక్ వచ్చేసి ఈసీయూ అలా అనమాట. ప్రతిదీ ఫంక్షనల్ గా జరగాలంటే ఈసీయూ కమాండ్ ఇస్తేనే బైక్ నడుస్తుంది. పవర్టానిక్ ఈసీయూ కూడా ఒక బ్రెయిన్ లాంటిది. ఏంటంటే ఇప్పుడు పవర్టానిక్ ఈసీయూ ట్యూన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక మనిషికి బ్రెయిన్ మార్చితే ఎట్లా జరుగుతుందో అట్లా అవుతుంది అనమాట అంతా. ఈసీయూ అనేది అన్ని బండ్లలో ఉండదు, ఫ్యూల్ ఇంజెక్టెడ్ బండ్లోనే ఉంటాయి. ఎఫ్ఐ వెహికల్స్ అంటారు, అర్థమైంది కదా. ఎఫ్ఐ అంటే ఫ్యూల్ ఇంజెక్టెడ్ బైక్స్ అనమాట. వాటిల్లో మాత్రమే ఈసీయూ ఉంటుంది. మామూలుగా కార్బొరేటర్ బండ్లు కూడా ఉన్నాయి, పాత షైన్లు కావచ్చు, గ్లామర్లు కావచ్చు. 1000 cc కూడా కార్బొరేటర్స్ ఉన్నాయి, అంటే పాత బండ్లలో. వాటిల్లో కార్బొరేటర్ ఉంటుంది. కార్బొరేటర్ ఎలా వర్క్ చేస్తారంటే మాన్యువల్ కంట్రోలింగ్ తో వర్క్ చేస్తుంది. మన ఎఫ్ఐ వెహికల్స్ లో వచ్చేసరికి ఈసీయూ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ తోనే వర్క్ చేస్తుంది అది. అసలు స్టాక్ ఈసీయూ అంటే మన బైక్ కి ప్రతిదీ కమాండ్ ఇచ్చుకుంటా, బైక్ కి సెన్సార్స్ ఉంటాయి కదా, అదంతా కమాండ్ ఇస్తుంది ఈసీయూకి. నేను ఇట్లా వర్క్ చేస్తున్నా, నువ్వు తర్వాత ఏం చేయబోతున్నావు ఈసీకి కమాండ్ ఇస్తాయి. ఆ ఈసీయూ అన్నిటికీ అన్ని పార్ట్స్ కి కమాండ్ ఇచ్చి బండి నడిపిస్తుంది అనమాట. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది ఇంజన్ లోపలైతే. స్టాక్ ఈసీయూ ఏంటంటే ప్రతిదీ లాక్డ్ అయి ఉంటది. అంటే ఇంత స్పీడ్ లో, ఇంత రేవ్ లో ఇంత స్పీడ్ వెళ్ళాలి బైక్, ఇంత ఇగ్నిషన్ తీసుకోవాలి, ఇంత ఆయిల్ తీసుకోవాలి బండ్లో, ఇంత రేవ్ లో వెళ్ళాలి, ఇంత స్పీడ్ లోనే వెళ్ళాలి బైక్ అనేసి ఒక కమాండ్ చేసి ఇంజన్ కి నోటిఫై ఇస్తుంది. అండ్ వాట్ అబౌట్ ద పవర్టానిక్ ఈసీయూ అంటే, పవర్టానిక్ ఈసీయూ అంటే కంప్లీట్లీ ఒక పిగ్ బ్యాంక్ మాడ్యూల్. ఇప్పుడు స్టాక్ ఈసీయూ ఉంది కదా, బండికి ఒక బ్రెయిన్ లాంటిది. ఇప్పుడు పవర్టానిక్ ఈసీయూ అదొక బ్రెయిన్. అట్లా ట్యూన్ చేసుకోవచ్చు బైక్ ని. ఫ్యూల్ ఇంజెక్టర్ నుంచి, సెన్సార్ నుంచి, ప్రతిదీ అక్కడ నుంచి అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు బైక్ లో అయితే. అది లాస్ట్ కి పిగ్గీ బ్యాంక్ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అది ఎట్లా ఇన్స్టాల్ చేస్తారంటే, నార్మల్ గా ఏ ట్యూనర్స్ అనేది చేస్తారు కదా కోడింగ్ చేసుకుంటూ, అట్లా చేసుకోవచ్చు. మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే వాళ్ళు కోడింగ్ చేసి దానికి ఎక్స్ట్రా పే చేస్తారు. నార్మల్ గా మీరు పవర్టానిక్ ఈసీయూ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మినిమం యావరేజ్ గా 20,000 నుండి 25,000 లోపు ఉంటది. ఈ పవర్టానిక్ ఈసీయూ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అన్ని ఫంక్షనల్ గా మారిపోతాయి లోపల. బైక్ లోపల అయితే ప్రతి సెన్సార్ లోపల కొత్త కమాండ్ అయితే వస్తుంది. ఇంకో విషయం వచ్చేసి, ఈ పవర్టానిక్ ఈసీయూ ఇన్స్టాల్ చేయడం వల్ల అయితే మీది కంప్లీట్ గా వారంటీ అనేది వాయిడ్ అయిపోతుంది. మీరు నార్మల్ గా అది మళ్ళీ తీపిచ్చేసి స్టాక్ ఈసీయూ పెట్టుకుంటే మీరు వారంటీ అనేది పోదు, మళ్ళీ అట్లాగే ఉంటది. నేనైతే మన MT-15 ఎలాంటి ఈసీయూ పెట్టలేదు, స్టాక్ ఈసీయూనే ఉంది. నేనైతే నార్మల్గా ఎగ్జాస్ట్ చేంజ్ అట్లాంటివి చిన్న మోడిఫికేషన్స్ అయితే ఇచ్చాను. ఈసీయూ చేంజ్ చేయాలనుకుంటే మీరైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా. మనమైతే దానికి కూడా రెడీగా ఉన్నాం, చేద్దాం ఏదైనా సరే. స్టాక్ ఈసీయూలో వచ్చేసరికి ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని మనం మార్చలేము, ఏది చేయలేము. ఈ పవర్టానిక్ ఈసీయూలో వచ్చేసరికి ఏమైందంటే, మన ఫంక్షనల్ గా ఏదైనా సరే దాంట్లో ప్రోగ్రామ్స్ కోడింగ్ వల్ల మార్చుకోవచ్చు. దాని పర్ఫార్మెన్స్ కానీ, ఫ్లేమ్స్ కానీ, రేవ్ కానీ ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మన బైక్ లో అయితే. ఈ పవర్టానిక్ ఈసీయూ పెట్టడం వల్ల అయితే ఇంజన్ కి అయితే కొంచెం హార్మ్ఫుల్ అవుతుంది. అదైతే ఖచ్చితం అని కాదు, మీరు వే ఆఫ్ యువర్ డ్రైవింగ్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ప్రతిదైతే. ఎందుకంటే స్టాక్ ఈసీయూ అనేది నీ ఇంజన్ కి ఇంత పవర్ అయితే సరిపోతుంది అని చెప్పేసి అంత కమాండ్ ఇస్తుంది. మనం దాన్ని ఏం చేస్తామంటే ఈసీయూ మార్చేసి దాన్ని ట్యూన్ లాక్ చేసేసి దానికి కావాల్సిన పవర్ కంటే ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసి అట్లా చేస్తాము. అందుకని ఇంజన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం ఉంటాయి. అంతా మీ డ్రైవింగ్ స్కిల్స్ పైన ఉంటుంది. ఈ పవర్టానిక్ ఈసీయూ
ఇగ్నిషన్ టైమింగ్ని, ఇంజెక్షన్ టైమింగ్ని అన్నిటినీ కంట్రోలింగ్ చేస్తుంది అనమాట. ఫ్యూల్ ఇండక్టర్ క్వాంటిటీని కూడా పెంచుతుంది. ఇది కంప్యూటర్లో సెట్ చేసుకోవాలి దీని పర్ఫార్మెన్స్ అంతా. మనకు కావాల్సిన విధంగా దీని పర్ఫార్మెన్స్ అయితే మనం పెంచుకోవచ్చు. స్టాక్ ఈసీ వచ్చేసి స్పీడ్ లిమిట్ అయితే ఇస్తుంది, కొంచెం 130 అనో 140 అనో ఎంతో సంథింగ్ ఎంతో ఇస్తుంది. మనం దాన్ని ట్యూన్ చేయడం వల్ల పవర్టానిక్ ఈసీ పెట్టడం వల్ల అయితే అది స్పీడ్ని అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టర్న్లు వచ్చింది, దీని డ్రైవర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. యా దూకేస్తుంది బండి, అసలు చూస్తున్నారుగా. మనం బైక్ని ట్యూన్ చేసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా అయితే మైలేజ్ డ్రాప్ అయితే మీరు పక్కాగా చూస్తారు. మీరు ఇంకా ఓవర్గా వెళ్ళి హై స్పీడ్స్లో బైక్ నడిపితే మటుకి ఇంజన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. హైవే అయితే ఎక్కుదాం ఇప్పుడు మనం. హోప్ మీకు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.